కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 2 కార్పొరేషన్లు ఉన్నాయి, పదుల సంఖ్యలో మున్సిపాలిటీలు ఉన్నాయి. సో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రామగుండం అండ్ కరీంనగర్ 2 కార్పొరేషన్ల సిచ్యువేషన్ తెలుసుకుందాం. ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు. చంద్రశేఖర్, 2 కార్పొరేషన్లు, పదుల సంఖ్యలో మున్సిపాలిటీలు. సో ప్రచార తీరుతెన్నులు చూస్తుంటే ఆ ఆకాశానంటాయి. ఏ పార్టీ కూడా ఏ మాత్రం తగ్గకుండా అటువంటి స్థాయిలో ప్రచారం చేపట్టింది. సో ఇప్పుడు ఎన్నికల సరళి ఏ రకం కొనసాగుతోంది? ఓటర్లు పోలింగ్ బూత్ వరకు ఎలా వచ్చి ఉన్నారు? అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతో పాటు చొప్పదండి, హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 2 కార్పొరేషన్లతో పాటు ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలు, జగిత్యాల జిల్లాకు వచ్చేసరికి జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక పెద్దపల్లి జిల్లా విషయానికి వస్తే పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని, రామగుండం కార్పొరేషన్. మరొకటి సిద్దిపేట జిల్లాలో ఉస్నాబాద్ మున్సిపాలిటీ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే హోరాహోరీ ప్రచారం చేసినప్పటికీ గత సైలెన్స్ పీరియడ్ లో సైతం అభ్యర్థులు, ప్రధాన రాజకీయ పార్టీ నేతలు ఓటర్లను నేరుగా కలవడము, దానికి సంబంధించి తమకే ఓటు హక్కు వినియోగించుకొని తమకి వేయాలని అభ్యర్థించడం జరిగింది. మొత్తం మీద హోరాహోరీగా జరిగినటువంటి ప్రచారంలో ఎవరి ధీమా వారే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మనం కరీంనగర్ లో ఉన్నటువంటి 22వ డివిజన్ లో ఉన్నాము. దీనికి సంబంధించి ఉదయం 6:45 నుంచే ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి రావడం జరిగింది. చాలా 477 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో. దీనికి సంబంధించి 389 మంది ఓటర్లు, పోటీదారులు, ఎవరైతే అభ్యర్థులు కార్పొరేటర్లుగా ఉన్నారో ఆ కార్పొరేటర్లు తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనకి దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే బ్యాలెట్ పత్రాలకు సంబంధించి మార్నింగ్ 6 o'clock వారు మాక్ పోలింగ్ నిర్వహించడం జరిగింది. ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్, ఓపీపీలు అందరూ నిన్న సాయంత్రం వరకే చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నటువంటి డిస్ప్లేలో కూడా వారు మరొకసారి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ పార్టీలకు సంబంధించినటువంటి సింబల్స్, ప్రధానంగా ఈ డివిజన్ కి సంబంధించి 4 అభ్యర్థులు బరిలో ఉన్నారు. 4 అభ్యర్థులకు సంబంధించినటువంటి పేరు, వారి అడ్రస్, వారి సింబల్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్నాం ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇప్పుడిప్పుడే కాబట్టి మనోజ్ కొద్దిగా తక్కువ సంఖ్యలోనే వస్తున్నారు. మరొక గంట టైం అయితే లైన్లు కనబడేటువంటి అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ కరీంనగర్ పోలింగ్ స్టేషన్ కి సంబంధించి దీనిలో 4 స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది, పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ప్రతి దానిలో సైతం ఒక్కొక్కరుగానే ఉన్నారు. 144 సెక్షన్, గతంలో 144 సెక్షన్ ఉండేది, ఇప్పుడు 163 BNSS యాక్ట్ అమల్లో ఉంది. అన్ని రకాల చర్యలు తీసుకున్నామని ఇటు ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు అలాగే పోలీస్ యంత్రాంగం సైతం ఎన్నికలను పీస్ఫుల్ మేనర్ లో నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి కరీంనగర్ కార్పొరేషన్కి వచ్చేసరికి కరీంనగర్ కార్పొరేషన్ లో 66 డివిజన్లు ఉన్నాయి. 3,40,580 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. 389 మంది అభ్యర్థులు బరిలో దిగినటువంటి పరిస్థితి. హుజురాబాద్ లో 30 వార్డులు ఉన్నాయి. దీనికి సంబంధించి 29,581 మంది ఓటర్లు ఉన్నారు. 143 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జమ్మికుంటకు వచ్చేసరికి 30 వార్డులు ఉన్నాయి. దీనిలో సైతం 34,453 మంది ఓటర్లు, 159 మంది అభ్యర్థులు. చొప్పదండికి వచ్చేసరికి 14 వార్డులు ఉన్నాయి. 13,916 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి 64 మంది పోటీ పడుతున్నారు. దీనిలో 28 పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద ఇటు జగిత్యాల ఒక కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. జగిత్యాలకు సంబంధించి మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడం జరిగింది, ఒక లేఖ రాయడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఒక్కొక్కరుగా ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ముందుగా సీనియర్ సిటిజన్స్, యువకులు, చంద్రశేఖర్, డెఫినెట్ గా ముందు రోజు రాత్రి సాయంత్రం సమయానికల్లా రేపటి రోజున అంటే ఈ రోజున ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ప్రలోభాలకు గురి చేసే అవకాశం కూడా రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో అదేవిధంగా ప్రలోభాలకు గురి చేసే అంశంలో ఏదైనా సంఘటనలు అంటే 2 కార్పొరేషన్లు, కీలకమైన కార్పొరేషన్లు ఉన్నాయి అక్కడ. సో దట్టు ఉత్తర తెలంగాణలో 2 కీలకమైన కార్పొరేషన్లకి ఈ రోజు ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఒకే జిల్లాకు సంబంధించి 3 మంత్రులు ఉన్నారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా. సో ఎటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి? అటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రలోభాలకు గురి చేసే అంశంలో పోలీసుల పహార ఎలా కొనసాగింది?
ఎస్ మొత్తం మీద మీరు అన్నట్టుగా స్వల్ప ఘటనలు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా 22వ డివిజన్లో అభ్యర్థికి సంబంధించినటువంటి బంధువుల మీద, ఆయన కుమారుని మీద ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు దాడి చేశారనేటువంటి కోణంలో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పర్టికులర్ గా మనోజ్ కరీంనగర్ లో అనేక గ్రామాలు, ఉదాహరణకి ఇటు మెర్జ్ అయిపోయినాయి గతంలో కావచ్చు, ఈ మధ్య కాలంలో బొమ్మకలు, చింతకుంట, మల్కాపూర్, లక్ష్మీపూర్, గతంలో తీగలగుంటపల్లి, ఇవన్నీ కూడా శివారు గ్రామాలు, అలుగునూరు లాంటి ప్రాంతాలు సైతం కరీంనగర్ కార్పొరేషన్ లో మెర్జ్ అయిపోయాయి. ఈ ప్రాంతంలో పర్టికులర్ గా రేకుర్తితో సహా ఈ ప్రాంతం నుంచి బరిలో దిగినటువంటి అభ్యర్థులు అత్యధిక సంఖ్యలో ఓటర్లని ఆకట్టుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు చేశారు. మిగతా ప్రాంతాల్లో సైతం ఇదే టెండెన్సీ కనబడింది. ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా బరిలో ఉన్నటువంటి అభ్యర్థులని, తమ పార్టీకి చెందిన వాళ్ళని గెలిపించాలి, గెలిపిస్తే మీకు ఇవన్నీ కూడా బెనిఫిట్స్ చేస్తామని ప్రకటనలు, హామీలు చేయడం జరిగింది. హోరాహోరీగా చేసినటువంటి ప్రచార శైలికి సంబంధించి మీరు అన్నట్టుగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ప్రధానంగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అలాగే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లా నుంచి మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే తుమ్మల నాగేశ్వరరావు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. దీంతో పాటు ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగారు. రేవంత్ రెడ్డి చొప్పదండి సమీపంలో ఉన్నటువంటి గుమ్లాపూర్ లో బహిరంగ సభలో సైతం ఆయన తమ అభ్యర్థులను ఎందుకు గెలిపియాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. మరొక వైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్లు పక్కాగా గెలిపించండి, అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల నుంచే నడుస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మాకే అవకాశం ఇవ్వాలని పిలుపునివ్వడం జరిగింది. మరొక వైపు బీఆర్ఎస్ కు సంబంధించి కరీంనగర్ లోక్సభ సభ్యునిగా ఉన్నటువంటి మాజీ సభ్యునిగా ఉన్నటువంటి వ్యక్తి, కరీంనగర్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వ్యక్తి బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఇతర నేతలు సైతం ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లలో చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా నువ్వా నేనా అన్నట్టుగా ఈ ప్రచార శైలి కొనసాగింది. గత రాత్రి నుంచి ప్రలోభాల పర్వానికి తెరలేసింది. చాలా ప్రాంతాల్లో ఓటర్లని డైరెక్ట్ గా కలవడము, అంటే కొరుట్ల, మెట్పల్లి ప్రాంతాల్లో వెండికి సంబంధించినటువంటి ప్రతిమలు ఇవ్వడానికి పంపిణీకి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ఎన్నికల సిబ్బంది, పోలీసులు సైతం వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. పలువురి మీద కేసులు నమోదయ్యాయి. దీనిలో భాగంగానే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పుడు ఎన్నికల సంబంధించిన రిటర్నింగ్ అధికారులు, అబ్జర్వర్లు దీంతో పర్యవేక్షణ చేస్తున్నారు. సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ మొత్తం మానిటరింగ్ చేస్తున్నారు. అంతా కూడా మొబైల్ టీమ్స్ సైతం సంచరిస్తున్నాయని చెప్పి ఎన్నికల అధికారులు పర్యవేక్షణలో చెప్పడం జరుగుతుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా కానీ టోల్ ఫ్రీ నెంబర్ సైతం మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఓటర్లకు సంబంధించి దాదాపు 18 రకాల ఓటర్ ఐడి కార్డుకు సంబంధించి ఏదైనా అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.